ఇది రాజరాజేశ్వరి టెంపుల్, రాజరాజేశ్వరమ్మ టెంపుల్ బట్ట. ఇక హనుమంతుడు తెలుసుకోడు. ఇది ఇక్కడ మార్చలేదు, ఇంకా ఇది మారుస్తారు అనమాట. అలాగే ఈరోజు దేవి సవర్ణావతారంలో 9వ రోజు అనమాట. సారీ 10th రోజు మహిషాసుర మర్దని అనమాట అమ్మవారు అలంకరణ. అండ్ ఇక్కడ చండికా హోమం చేస్తారు ఈరోజు, స్టార్ట్ అవుతుంది ఈ పూజ అయిపోయిన తర్వాత. ఈరోజు మహిషాసుర మర్దని అలంకారంలో ఉన్నారన్నమాట రాజరాజేశ్వరి అమ్మ. సో కనిపిస్తుంది అనుకుంటున్నా, చూద్దాం. చూసారా, మహిషాసుర మర్దని అనమాట. త్రిశూలం కింద మహిషాసురుడు ఉంటాడు, అది మహిషాసుర మర్దని. కుంకుమ పూజ అవుతున్నారు ఇప్పుడు. వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కుంకుమ పూజ చేస్తున్నారు. అలాగే ఇది వినాయకుడు కూడా అనమాట. రాజరాజేశ్వరి టెంపుల్. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః. ఇది చాలా పవర్ఫుల్ మంత్రం. అలాగే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః, అది ఇంకా పవర్ఫుల్. చాలా బీజాక్షరాలు వస్తాయి కదా, అది అందుకు చెప్పారు చాగంటి కోటేశ్వరరావు గారు. సో అలాగా దండం పెట్టుకుంటే మంచిది. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః, ఇది చాలా పవర్ఫుల్ మంత్రం. చూద్దాం, వినాయకుడిని ఇలాగే ఉంటారు ఎప్పుడున్నా. కానీ రాజరాజేశ్వరి టెంపుల్ అనమాట. మహిషాసుర మర్దని. ఇది అవుట్ గేటు, ఇదొకటి. అటు సైడ్ ఇంకోటి అవుట్ గేట్ ఉంది. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః.